హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే ప్రెగ్నెన్సీ వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి నేను రెగ్యులర్గా ఏం చేస్తున్నాను, మార్నింగ్ టు ఏమంటారు మధ్యాహ్నం వరకు అలా నా టైం అయితే మీతో షేర్ చేసుకుందామని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. నేను మార్నింగ్ లేవగానే ఇంకా బ్రష్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంకా చెట్లకైతే వాటర్ వేస్తున్నాను. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అసలు ఎండలు అయితే చాలా ఫుల్గా ఉన్నాయి. మేము ఉండేది థర్డ్ ఫ్లోర్ కాబట్టి ఇంకా చాలా ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. మార్నింగ్ 6:30 అవ్వగానే అసలు ఫుల్ ఎండనైతే వచ్చేస్తుంది. ఇంకా పాపం చెట్ల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే మనం చిన్న చిన్న బుట్టలలో చెట్లను వేసుకున్నాం కాబట్టి అసలు వాటికైతే 2 times వాటర్ ఖచ్చితంగా ఇవ్వాలి, లేదంటే చాలా త్వరగా డ్రై అయిపోతాయి. మీకు చూస్తే ఎంత ఎండగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. ఇప్పుడైతే టైం అంతా 6:30 ఆ టైం అవుతుంది అంతే. చాలా మనకు వర్షాకాలం చలికాలం అయితే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. మీరు తులసి చెట్టును చూడండి ఒకసారి, ఇలా వాడిపోయినట్టే కనిపిస్తుంది. కానీ నేను ఆల్రెడీ వాటికి నైట్ కూడా వేస్తున్నాను వాటరు. అయినా కూడా మన బుట్టలు చిన్నవి కాబట్టి వాటర్ అనేది తొందరగా సరిపోకుండా ఉంటుంది. అందుకే ఒక 2 times అయితే వేస్తున్నాను. అలాగే మార్నింగ్ లేవడంతో నాకు చాలా ఆకలిస్తుంది అన్నమాట. అందుకోసమే ఏదో ఒకటైతే తినేస్తున్నాను. అంటే జ్యూసెస్ కానీ ఇంకా కోకోనట్ వాటరు, మిల్క్, ఈ మూడిట్లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా తీసుకుంటున్నాను. ఈరోజు అయితే నాకు నచ్చది అసలు. ఏంటి అంటే బీట్రూట్ జ్యూస్ అన్నమాట. మా ఆయన ముందు లేవడంతోనే ఫస్ట్ ఆ జ్యూస్ అయితే చేసి పెట్టేశారు. కంపల్సరీ మార్నింగ్ అయితే ఏదో ఒకటి అయితే ఇలా తీసుకుంటున్నాను అన్నమాట. ఇంకా నాకైతే ఈ జ్యూస్ అయితే అస్సలు ఇష్టం లేదు. ఇంకా మా ఆయన అయితే బాగా ఫోర్స్ చేస్తాడు. అంటే ఇలాంటివి హెల్దీ అంతా ఎవరికి నచ్చవు కదా, అలాగే నాకు కూడా. ఎలాగోలా తాగేశాను. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను పూరి చేద్దాం అనుకుంటున్నాను. మా ఆయన ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి ఆల్మోస్ట్ ఆఫీస్కి వెళ్ళే లోపు బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ అయితే అన్నీ కంప్లీట్ అవ్వాలి. మళ్ళీ బాక్స్కి అయితే రెడీ అవ్వాలి కదా అన్నీ. అందుకని ఇంకా నేనైతే బీట్రూట్ జ్యూస్ తాగేశాను. తాగేసిన తర్వాత మా ఆయన అయితే బయటకు అయితే వచ్చేసి రూహికి అయితే బ్రష్ చేపిస్తున్నాడు అన్నమాట. అంటే మా ఇద్దరిలో ఎవరికి వీలైతే వాళ్ళు చేపిస్తాము, ఎవరో ఒకరం అయితే చేపిస్తామన్నమాట. ఇంకా రూహికి అయితే మా ఆయన బ్రష్ చేపిస్తున్నాడు. మేము హాస్పిటల్ కూడా వెళ్ళామన్నమాట. అసలు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఏదో ఒక టెస్ట్ అయితే రాస్తున్నారు. అంటే వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అనేసి ఇప్పటి వరకు అయితే 3 times లో థైరాయిడ్ ఉంటుంది కదా, ఆ టెస్ట్ అయితే రాశారు. ఫస్ట్ 2 times హాస్పిటల్లో చేస్తే రిజల్ట్ సరిగా రాంగ్గా ఏమైనా వస్తుందేమో బయట చెక్ చేయించుకోమన్నారు. నేనైతే మళ్ళీ ఒకసారి బయట చేయించుకున్నా కూడా చెప్పాను కదా, నేను ఆల్రెడీ హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చానని. ఇంకా రిపోర్ట్స్ చూసేంత వరకు అయితే నాకు చాలా టెన్షన్ అయింది. రిపోర్ట్స్ అన్నీ తీసుకున్న తర్వాత కొంచెం రిలీఫ్ అనిపించింది. ఎందుకంటే మళ్ళీ నెగిటివ్ వచ్చింది అన్నమాట. దానికోసం అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే చాలామందికి ప్రెగ్నెన్సీలో లో థైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ అటాక్ అవుతుందట. నాకైతే ఏం లేదని చెప్పింది మేడం. దానివల్ల అయితే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పటికీ వాటి గురించి అయితే ఒక 3-4 times అయితే టెస్ట్ చేయించుకోమనింది మేడము. మరి నాకైతే 2-3 times అయితే ఇప్పటికీ బ్లడ్ అయితే తీశారన్నమాట. మరి అన్నిసార్లు నాకైతే అంటే ఎన్నిసార్లు అవసరమా అనిపించింది. కానీ ఇంకా డాక్టర్స్ చెప్పినట్టు మనం వినాలి కదా. ఇంకా ఆ డౌట్ అయితే కొంచెం క్లియర్ అయిపోయింది అన్నమాట. ఇంకా టిఫా స్కానింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను అది నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను, అంటే రిపోర్ట్స్ ఏ విధంగా వచ్చాయి అనేసి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మా ఆయన అయితే రూహికి బ్రష్ చేయించడం అంతా అయిపోయింది. ఇంకా మౌత్ అయితే వాష్ చేస్తున్నారన్నమాట. ఇంకా నేనైతే ఇంతలోపు పూరి ఇంకా కర్రీ అయితే అన్నీ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రెడీ అయితే చేసేసుకున్నాను. రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ తర్వాతనే టీ అయినా కానీ కాఫీ అలాంటివి అయితే తాగుతాము.
ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేయలేదంటే డైరెక్ట్ టీ కాఫీలు అయితే తీసుకుంటామన్నమాట. సో నేనైతే ఇంకా ఒక పక్కకైతే మిల్క్ అయితే కాస్తున్నాను అన్నమాట. అంటే మా ఆయన ఈరోజు కాఫీ అయితే తాగుతా అన్నాడు. సో మా ఆయనకు కాఫీ, నాకైతే మిల్క్. సో నేను రెగ్యులర్గా మిల్క్ ఏం తాగను, ఎప్పుడైనా నాకు చెప్పాను కదా సో కొంచెం ఆకలిగా అనిపించినప్పుడు కానీ, లేదంటే మా ఆయన ఫోర్స్ చేస్తాడు ఏదోటి. మార్నింగ్ మా ఆయన ఆఫీస్కి వెళ్ళేసరికి ఏదో ఒకటి తినిపిస్తూనే ఉంటాడు. సో కంపల్సరీ అయితే ఏదోటి తినేస్తూ ఉంటానన్నమాట. ఇంకా మధ్యాహ్నం టైంలో ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు కాబట్టి ఇంకా మన ఇష్టమే. కానీ ఆఫీస్కి పోయేలోపు అయితే కంపల్సరీ ఏదో ఒకటి తినేస్తూ ఉంటాను. సో రూహి బ్రష్ చేసుకోవడం అయిపోయింది కదా, సో తనకైతే నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఇచ్చేసాను. కంపల్సరీ బ్రష్ చేసిన తర్వాత అయితే ఏదో ఒకటి అయితే ఇలా ఇస్తూ ఉంటాను. అంటే బనానా కానీ ఇంకా ఏవైనా ఫ్రూట్స్ ఉన్నా కూడా ఇచ్చేస్తాను. తనకైతే మిల్క్ అయితే ఏం అలవాటు చేయలేదు, అంటే తను తాగట్లేదు అన్నమాట. సో కొన్ని జెనెటిక్గా కూడా వస్తాయి కదా, మా ఆయన కూడా అసలు మిల్క్ స్మెల్ కూడా చూడరు. సో అదే రూహికి వచ్చిందేమో అనిపిస్తుంది, ఎందుకంటే తను కూడా ఇంతవరకు ఎలాంటి ఫ్రూట్స్ అయినా ఫుడ్ ఐటమ్ అయినా టేస్ట్ చేస్తుంది కానీ మిల్క్ అయితే అసలు తీసుకోదు. అంటే రా మిల్క్ అయితే అసలు తాగదన్నమాట. మామూలుగా మనం చపాతి పూరి లాంటివి చేసినప్పుడు అందులో వేసిస్తే తినేస్తుంది. సో అదన్నమాట. ఇంకా చెప్పాను కదా, నేనైతే ఈరోజు పూరి ఇంకా బీరకాయ పెసరపప్పు అయితే వేసాను నేను. సో పప్పులోకి పూరి చాలా బాగుంటుంది అనేసి బ్రేక్ఫాస్ట్గా అయితే ఈరోజు ఇది చేసేసాను. సో ఇంకా మా రూహి అయితే మా ఆయనతో కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తుంది. నేను ఇంక ఇప్పుడే మిల్క్ తాగాను కాబట్టి ఇంకా నేను మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత అలా బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇంతలోపు మా ఆయన అయితే ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తున్నాడు అన్నమాట. ఇట్లా బేబీ ఇట్లా నువ్వు పట్టుకోకేమో వచ్చింది పెట్టిందా? నేను అంటా, నువ్వు పెట్టు. నువ్వు అనకే కవ్వ వచ్చింది చూసుకో. సూపర్ ఉంది. థ్యాంక్ యూ పాపి. బాయ్. గుడికి పోతావా? ఎప్పుడు పోతావు? ఎండ కుడుతుంది సాయంత్రం. ఏడ చల్లగా ఉంది రూహి, ఏడ వేడిగా ఉంది చెప్పు. ఎక్కడ కాలుతుంది మరి? ఎక్కడ కాలుతుంది? ఇక్కడ చల్లగా ఉందా? ఇక్కడ 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 గుడ్ గర్ల్ పప్పి. ఇట్లా టేక్ కేర్ తీసుకున్నట్ట. గుడ్ డే నటనే, గుడ్ డే. రింగ్. బాయ్. సో మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళాడు. ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్ళగానే రెగ్యులర్గా నేను చేసే పని అయితే ఇదే. ఖచ్చితంగా రూహితోటి ఏదైనా చదివించడం కానీ, లేదంటే ఇలా కలరింగ్ వేయించడం కానీ కంపల్సరీ ఏదోటి చేపిస్తూ ఉంటాను. సో ఆల్మోస్ట్ తను ఆల్ఫాబెట్స్ కానీ 1 2 3లు కానీ చాలా బాగా చెప్తుంది. ఎందుకంటే తనకు నేను 9 months అలా ఉన్నప్పటి నుంచే నేను కంప్లీట్గా నేర్పించడం అనేది స్టార్ట్ చేసేసాను. సో తను చాలా బాగా చెప్తుంది అన్నమాట ప్రతిదీ కూడా. సో చూస్తున్నారు కదా, కలరింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా వేస్తుంది. అంటే తను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది కదా, చాలా ఈజీగా వేస్తుంది, అలాగే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. సో చెప్పినట్టు వింటుంది, కొంచెం బెటర్గానే అనిపిస్తుంది నాకు. సో నాకు కూడా చాలా టైంపాస్ అవుతుంది. మనం కూడా ప్రెగ్నెన్సీలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్క్స్ చేస్తే పుట్టబోయే బేబీ కూడా అలాగే
చేస్తుందని మామూలుగా గర్భ సంస్కారంలో నేనైతే విన్నాను. సో అందుకోసమే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని తెలిసినా తెలియకున్నా కూడా నేను రూహికి అయితే కంప్లీట్గా ఫస్ట్ నుంచి లర్నింగ్ అనేది చాలా బాగా నేర్పిస్తున్నాను అనమాట. ఎక్కడ వేస్తావు? ఐస్కి కదా. ఎక్కడ అయింది అన్నకి? అది అన్నకి ఆయి కాలేదు, నువ్వే గీసినావు. అక్కడ గీకినావు, కానీ ఇప్పుడు బ్లాక్ ఎక్కడ వేసావు? ఐస్కి. గుడ్. ఇట్ సైడ్ కూడా సేమ్. సూపర్. చూడు ఒకసారి. వస్తుంది వేయు, సేమ్ అట్లాగే వేయరా. ఇటు చూడు ఒకసారి, ఇటు చూడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.